ట్రైన్ నెంబర్ 16780 రామేశ్వరం తిరుపతి మీనాక్షి ఎక్స్ప్రెస్. మన ట్రైన్కి మీనాక్షి ఎక్స్ప్రెస్కి తిరుపతి నుంచి దిండుగల్ దాకా తీసుకెళ్తాను అనమాట. అంటే రైల్ ఫ్యానే నేను. ఓన్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఓన్లీ జనరల్ టికెట్. సముద్రం అండి, ఇది చూడండి. ఇటు సైడ్ అంతా నది అనమాట. నదికి సముద్రానికి మధ్యలో పాంబన్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇది గుడి సామి, ఇది మామూలు గుడి కాదు. తిరుచిరపల్లి, కుంభకోణం, తంజావూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్ అండ్ వెల్కమ్ టు రామేశ్వరం. ఇప్పుడు ప్రజెంట్ రామేశ్వరం రైల్వే స్టేషన్లో ఉన్నా అండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 16780 రామేశ్వరం తిరుపతి మీనాక్షి ఎక్స్ప్రెస్. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 3:40 అవుతుందండి. మన ట్రైన్ ఏమో రామేశ్వరం నుంచి 4:30కి డిపార్ట్ అవుతుంది అనమాట. రామేశ్వరం రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఎంతమంది ఇక్కడ ఉన్నారో. వీళ్ళంతా మన ట్రైన్ కోసం అనుకుంటున్నా. చూసారా, అదేమో మెయింటెనెన్స్ యార్డు. చూసారా, అది మెయింటెనెన్స్ యార్డు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి రామేశ్వరం రైల్వే స్టేషన్లో. ప్రాబ్లం లేదు. జనరల్ వెయిటింగ్ హాల్ ఉంది, బుకింగ్ ఆఫీసు, ఇదంతా ఈ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ అంతా ఒకటే అనమాట. ఇంకా రామేశ్వరం స్టేషన్ విషయానికి వస్తే, రామేశ్వరం స్టేషన్ కోడ్ ఏమో RMM. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సదరన్ రైల్వే జోన్, డివిజన్ మధురై. మన రామేశ్వరం స్టేషన్లో మనకి జనరల్ వెయిటింగ్ హాలు, ఏసీ వెయిటింగ్ హాలు, అలాగే ఫుడ్ స్టాల్స్, తర్వాత జనరల్ బుకింగ్ హౌస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. రిటైరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే మనం ముందే బుక్ చేసుకోవాలి. ఇంకోటి ఏమన్నారంటే, ఇక రామేశ్వరంలో సింగిల్ పర్సన్కి రిటైరింగ్ రూమ్ ఇవ్వట్లేదు. ఏదైనా పేరుకి వస్తేనే ఇస్తారు అనమాట, సింగిల్ పర్సన్కి ఇవ్వట్లేదు. అది దృష్టిలో పెట్టుకోండి, సరేనా. ఇప్పుడు మన ముందు ప్లాట్ఫామ్ 2లో ఒక ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ ఏమో రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ అండి, అలియాస్ పాంబన్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ రీసెంట్గా లాంచ్ అయింది అనమాట, ఏప్రిల్ మంత్లో. ఈ ట్రైన్ లాంచ్ దగ్గర 2 months అవుతుంది అంతే. న్యూ ట్రైన్ అనమాట. చూసారా, కోచెస్ కూడా కొత్త వేశారనమాట. ఇప్పుడు మన పక్కన ప్లాట్ఫామ్ 2లో రామేశ్వరం తాంబరం పాంబన్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఈ ట్రైన్ ఏమి ఇప్పుడు 4 o'clock డిపార్ట్ అవుతుంది అనమాట. ఈ ట్రైన్ డిపార్ట్ అయిన వెంటనే మన ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ ట్రైన్ డిపార్టింగ్ కోసం వెయిట్ చేయాలన్నమాట. మనకి రామేశ్వరం రైల్వే స్టేషన్లో బ్యాటరీ వెహికల్ ఆప్షన్ కూడా ఉందండి. ఇది చాలా అడ్వాంటేజ్ తెలుసా. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనకి రామేశ్వరం స్టేషన్లో మెట్లేమి ఉండవండి. ఇది ఒక ఎండ్ ఫైనల్ పాయింట్ అనమాట. ఇది MGR చెన్నై సెంటర్లో, మన ముంబై సెంటర్లో ఒక ఎండ్ డెస్టినేషన్ ఫైనల్ ఎండ్ అనమాట. అక్కడ మొత్తం మెట్లున్నావు కాబట్టి మనం లాస్ట్ దాకా నడుచుకుని వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఎవరికైతే దగ్గరికి వచ్చి నియర్ బైకి వచ్చి ఉంటాయో వాళ్ళకి పర్లేదండి, కానీ మనకు వచ్చేసి లాస్ట్లో ఉన్నాయంటే మాత్రం చాలా ఇబ్బంది అవుద్ది. ముఖ్యంగా లేడీస్కి, ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మీరు కనుక రామేశ్వరం వస్తే ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ నెంబర్ కనుక్కొని మీరు ఆ బ్యాటరీ వెహికల్స్ బుక్ చేసుకోవచ్చు. సార్ అది వెళ్తుందండి, అది బ్యాటరీ వెహికల్, అది బుక్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే వీళ్ళు కూడా అమౌంట్ తీసుకుంటారండి. అట్లీస్ట్ ముసలి వాళ్ళ కోసం అని చెప్పిన ఫ్రీ పెట్టచ్చు కదా, వీళ్ళు కూడా దొరికించేందుకు అమౌంట్ తీసుకుంటారు అనమాట. అది కొంచెం చూసుకోవాల్సిన పరిస్థితి అనమాట. నెంబర్ 3 చూసారు ఏ ట్రైన్ ఉందో, అదే అండి మనం వచ్చాం కదా చెన్నై ఎగ్మోర్ నుంచి రామేశ్వరం బోటిమల్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ 3లో ఎలాగొచ్చిందో అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఇదే ట్రైన్ ఈవినింగ్ 5:25కి టువర్డ్స్ చెన్నై ఎగ్మోర్ అవుతుంది అనమాట. పాంబన్ ఎక్స్ప్రెస్ డిపార్ట్ అయిపోయిందండి టువర్డ్స్ తాంబరం. కరెక్ట్గా 4 o'clock అంటే 4 o'clockకి డిపార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. 4 o'clock. ఈ ట్రైన్ ఫుల్ అవ్వలేదు. ఈ ట్రైన్ ఇంకా వయా మానామధురై, కారైకుడి, తర్వాత పండ్రూటి, తిరువారూరు ఆ రూట్ వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ తిరుచి వెళ్ళదు, మధురై వెళ్ళదు. ఈ ట్రైన్ రూటే సపరేట్ అనమాట. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ నమ్ముకొని నేను పెద్ద గుర్రైనా అండి, మామూలు గుర్ర కాదు, పెద్ద గుర్రైనా. వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో ఏమో మీనాక్షి ఎక్స్ప్రెస్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి డిపార్ట్ అవుతుందని చూపించాడండి. ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 4 అన్నమాట. ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దగ్గర కూడా మొత్తం నడుచుకుని వెళ్ళి
మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి నేను. సరిపోయిందండి బాబు. ఇంకా మన ట్రైన్ డిపార్ట్ అవ్వడం ఇంకా 25 మినిట్సే ఉంది. సో ఇంక ఫటాఫట్ వెళ్ళిపోతా సరేనా. మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద దర్జాగా ఉంది. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద పిచ్చి వాళ్ళు ఎదుర్కొంటున్నా. లక్కీగా అనౌన్స్మెంట్ సరిపోయిందండి బాబు. చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. రామేశ్వరం ఎక్స్ప్రెస్ మన ట్రైన్కి ఏమో తిరుపతి కన్యాకుమారి ఎక్స్ప్రెస్తో బ్రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. జనరల్ కోచ్ ఆల్మోస్ట్ రామేశ్వరంలో ఫుల్ అయిపోయిందండి బాబు. ఫుల్ కాదు మొత్తం ప్యాక్ అయిపోయింది రామేశ్వరంలోనే ట్రైన్ అయితే. పర్లేదు కూర్చోడానికి ఉన్నారు అన్నమాట. మన ట్రైన్లో మొత్తం 3 తరగతి కోచ్లు ఉన్నాయన్నమాట. ఈరోజు మీనాక్షి ఎక్స్ప్రెస్లో నేను ట్రావెల్ చేపేది స్లీపర్ కోచ్ అండి. నా కోచ్ ఏమో S4 అనమాట. కానీ నేను ట్రావెల్ చేపేది S9 కోచ్లో. అది ఎందుకు మీకు చూపిస్తాను త్వరలోనే. ఇప్పుడే నేను కోచ్ లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టొచ్చేసాను అనమాట. ఎందుకు S9లో పెట్టానంటే ఈరోజు మనం ట్రావెల్ చేసేది డీజిల్ ట్రైన్లో. అందుకే ఆ డీజిల్లో ఒక సౌండ్ మీకు మంచిగా వినిపించాలని చెప్పి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి నేను S4 నుంచి S9కి వచ్చాను అనమాట. ఇప్పుడు లగేజ్ పెట్టేసా. ఇప్పుడు లోకో షాప్ తీసుకుంటాను. ఏ లోకో బెటర్ చూసుకుందాం వెళ్ళి. WDP 4B లోకోమోటివ్ అనమాట. మన లోకోమోటివ్ పొన్మూలై డీజిల్ లోకో షెడ్ WDP 4B లోకోమోటివ్ అండి మన లోకోమోటివ్. ఈ లోకోమోటివ్ మన ట్రైన్కి మీనాక్షి ఎక్స్ప్రెస్కి తిరుపతి నుంచి దిండుగల్ దాకా తీసుకెళ్తారనమాట. వాళ్ళు దిండుగల్ నుంచి ఎలక్ట్రికల్ లోకోమోటివ్ పెడతారనమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్ దగ్గరనమాట. మీ పేరేం పేరు సార్? రాజేష్ మిన్ను రాజేష్ 143. మిన్ను రాజేష్ 143. మిన్ను రాజేష్ 143. అన్నకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మిన్ను రాజేష్ 143 అంట. ఇన్స్టాగ్రామ్లో పక్క అన్నను ఫాలో చేయండి. అన్నలో కూడా మన ట్రైన్ ఫ్యాన్. మీరు రైల్ ఫ్యాన్ అయినా? రైల్ ఫ్యాన్ చేస్తుంటారా? అన్ని అంటే రైల్ ఫ్యానే. నేను ఓన్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఓన్లీ జనరల్ టికెట్స్ వాళ్ళకి. సూపర్ అన్న. అది గేట్ కాన్ఫిషన్ అన్న. మీ వల్ల జనరల్ కొద్దిగా పెంచాలి రైల్వేస్లో. సరే పెంచాలని కోరుకుంటున్నాను నేను కూడా. మీ వల్ల కూడా మీరు ఎప్పుడైతే తిరుపతి ఇక్కడ టువర్డ్స్ రామేశ్వరం వస్తారు కదా, ఇప్పుడు ఈ టైంలో రండి. ఎందుకంటే మీరు నిజంగా డీజిల్ పంబన్ బ్రిడ్జ్ న్యూ ఓపెన్ అయింది. ఇంకోటి ఏంటంటే మీరు నిజంగా డీజిల్ లోకో లవర్స్ అయితే, మీకు డీజిల్ లోకోమోటివ్ ఇష్టం అయితే పక్క ఈ రూట్లోకి రండి. ఈ రూట్లో ట్రావెల్ చేయండి సరేనా. చాలా బెటర్. చాలా బాగుంటది అంటే అంత బాగుంటది ఎక్స్పీరియన్స్ బ్రో. చెప్తున్నా కదా ఒక్కసారి అన్న వీడియో చూడండి. ర్యాంప్ ఉంటది. ర్యాంప్ నేను మీకోసం అని చెప్పి S4 నుంచి S9కి వచ్చాను. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ఆల్కో చెకింగ్ సౌండ్ వినిపించాలని చెప్పి. మీరు జనరల్ ట్రావెల్ చేస్తారా? జనరల్ అన్న. స్లీపర్ క్లాస్కి ఎంట్రీ రండి. చూసారా మన స్లీపర్ క్లాస్ ట్రావెల్ చేసి చల్లలేను కదా. స్లీపర్ క్లాస్లో కూడా చూడండి ఛార్జింగ్ సౌకర్యం ఇచ్చారనమాట. ఇక్కడ ఛార్జింగ్ సౌకర్యం ఇచ్చారు. ప్లస్ అసలు ఇచ్చారా ఇటు కూడా ఛార్జింగ్ సౌకర్యం ఇచ్చారండి. 2 ఛార్జింగ్ సౌకర్యం ఇచ్చారనమాట. ప్లస్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ కూడా ఉందండి. దికాయ. నేను స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేసి చాలా రోజులు అయిపోయినాయి అనమాట. నేను లాస్ట్ ఇయర్ గుర్తుందా, లాస్ట్ ఇయర్ బసవా ఎక్స్ప్రెస్లో హంపి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసా. అదే నా లాస్ట్ స్లీపర్ క్లాస్ జర్నీ అండి. తర్వాత ఇప్పుడు మీనాక్షి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను అనమాట. స్లీపర్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందండి. చాలా బాగుంది. టాప్ నాచ్ మెయింటెనెన్స్ అనమాట. ఇప్పుడేమో కరెక్ట్గా టైం 4:25 అయిందండి. మన ట్రైన్ ఏమో ఇక్కడ రామేశ్వరం నుంచి 4:30 డిపార్ట్ అవుతుంది అనమాట. నేను ఈ ట్రైన్లో మధురై వరకు ట్రావెల్ చేస్తున్నా. ఈ ట్రైన్ మధురై మీదకి పోతుంది కాబట్టి ఈ ట్రైన్కి మీనాక్షి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారనమాట. ప్రస్తుతానికి ఈ ట్రైన్ ఎవరు మీనాక్షి ఎక్స్ప్రెస్ అని పిలవట్లేదు. అందరూ తిరుపతి ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు, లేకపోతే రామేశ్వరం ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు మన ట్రైన్ ఏమో రేపు తిరుపతి ఏమో మార్నింగ్ అండి 10:10కి వెళ్తుంది అనమాట. మన ట్రైన్ ఏమో రామేశ్వరం నుంచి తిరుపతి వరకు దగ్గర 825 కిలోమీటర్స్ కవర్ చేస్తుందండి. అది కూడా 18 అవర్స్లో. 17 అవర్స్ 50 మినిట్స్ అంటే 18 అవర్స్ వేసుకోండి. ల్యాక్ టైం కింద మొత్తం కలిపి అంతే కదా. 18 అవర్స్. మన ట్రైన్ ఒక హాంకాంగ్ డిపార్చర్ అయిపోయింది. మన ట్రైన్ రామేశ్వరం నుంచి కరెక్ట్ డాట్ ఆన్ టైం డిపార్ట్ అయిందండి. ఆన్ టైం 4:30 అంటే 4:30 కరెక్ట్ డిపార్ట్ అయింది ట్రైన్ అనమాట. ట్రైన్ కరెక్ట్గా 4:30కి ఆన్ టైం డిపార్ట్ అయిపోయిందండి రామేశ్వరం నుంచి. వాట్ ఎ టేక్ అండి. వాట్ ఎ టేక్. యాక్సిలేషన్ పక్కా ఉందన్నమాట. లెట్స్ రెడీ ఫర్ ఆల్కో చెకింగ్, ఆల్కో యాక్షన్, డీజిల్ రేసింగ్. ఇంకోటి ఉంది ఇదే బోట్ మీద ఎక్స్ప్రెస్ కండి. బాయ్ రామేశ్వరం. మళ్ళీ కలుద్దాం. మనోడు ఇంకా విస్ఫోటనం మొదలుపెట్టాడు.
పాంబాన్. Bye bye Pamban. Bye bye Pamban. Welcome to the Pamban Bridge. Yay! As you said, wow, it's really much color. Hey! Welcome to Pamban Bridge. ట్రైన్ పంబన్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది అనమాట. ఆ పంబన్ బ్రిడ్జ్ మీద రోడ్డు చూసారా, రోడ్డు వేసు అటు సైడ్ అంతా సముద్రం అండి. ఇటు చూడండి, ఇటు సైడ్ అంతా నది అనమాట. నదికి సముద్రానికి మధ్యలో మన పంబన్ బ్రిడ్జ్ ఉందన్నమాట. పంబన్ బ్రిడ్జ్ పాంబన్ రివర్ అండి. ఇదంతా పాంబన్ రివర్. వెల్కమ్ టు మండపం. ఇక్కడ ట్రైన్ చూసారా, ఇది మధురై రామేశ్వరం ప్యాసింజర్ ట్రైన్ అండి. రామేశ్వరం మధురై ప్యాసింజర్ ఎక్స్ప్రెస్. మధురై, రామేశ్వరం, దిండుగల్, విల్లుపురం అంతా రిక్షరింగ్ ఉంది ట్రైన్కి. వెల్కమ్ టు మండపం. ఇప్పుడు మన ట్రైన్ మండపం జరుగుతుందండి. 20 నిమిషాలు ఆలస్యంగా. 20 నిమిషాలు ఈ ట్రైన్కి పెద్ద మ్యాటర్ కాదులే, కానీ ఇప్పుడే మనకి కలసం చూసారా పంబన్ బ్రిడ్జ్. ఆ పంబన్ బ్రిడ్జ్ యాక్చువల్గా 2022లో క్లోజ్ అయిపోయిందండి. మన రీసెంట్గా 2025లో ఏప్రిల్లో ఓపెన్ అయిందనమాట. అప్పుడు దాకా మన మీనాక్షి ఎక్స్ప్రెస్ మండపం దాకే వచ్చేది ఆ 2.5 years. ఎప్పుడైతే తిరిగి ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యిందో అప్పటి నుంచి మన ట్రైన్ రామేశ్వరం వెళ్తుంది. ఈ ట్రైనే కాదండి, మీనాక్షి కాదు, సేతు ఎక్స్ప్రెస్ కానీ, బోట్ మెయిల్ కానీ, ఏ ట్రైన్ కానీ, ఈ ట్రైన్స్ అన్నీ మండపం దాకా వచ్చి ఆగిపోయావన్నమాట. రామేశ్వరం వెళ్ళేవి కాదు. ఎప్పుడైతే మన బ్రిడ్జ్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి ఆ ట్రైన్స్ అన్నీ ఎక్కడ దాకా రామేశ్వరం దాకా వెళ్తున్నాయి అన్నమాట. ఇంకా మన పంబన్ బ్రిడ్జ్ విషయానికి వస్తే, మన పంబన్ బ్రిడ్జ్ ఏమో 1914 February 24న ఓపెన్ అయిందన్నమాట. తర్వాత ఏమైందంటే 2007 దాన్ని మళ్ళీ రీమోడిఫై చేశారు. మళ్ళీ ఏమైందంటే ఆ పాత బ్రిడ్జ్ చూసారు వచ్చినప్పుడు మనము బాబాయ్. బాయ్ బాయ్ మండపం. అంటే ఇలా మనోడు హాంకింగ్ వేసారండి. మనం హాంకింగ్ చేస్తున్నాం కదా, వేసారంటే లాగుతారు పట్టుకున్నట్లనే ఒకే లెవెల్లో.
అయితే 1914లో ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయింది కదా, 2007లో రీమోడిఫై చేశారు. కాకపోతే ఆ బ్రిడ్జ్ మీద, పాత బ్రిడ్జ్ మీద ఏంటంటే వర్షం పడినప్పుడు, వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ పైకి వచ్చేయడం వల్ల మన ట్రైన్స్ అన్ని మండపం దాకా ఆపేస్తారు అనమాట. ఈ ట్రైన్స్ అన్ని మండపం దాకా ఆపేయడం, మళ్ళీ వర్షం ఇప్పుడు వాటర్ తగ్గుతుందో మళ్ళీ ఆ ట్రైన్ రామేశ్వరం దాకా తీసుకెళ్లేవారు అనమాట. ఇదంతా ఎందుకని చెప్పి రైల్వే సార్ ఏం చేశారంటే 2022 డిసెంబర్లో ఆ బ్రిడ్జ్ని బంద్ చేశారనమాట. బంద్ చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కట్టారనమాట. దాని పక్కనే కొత్త బ్రిడ్జ్ కట్టారనమాట. కట్టేసి 2025 ఏప్రిల్లో ఓపెన్ చేశారనమాట. అందుకే ఇప్పుడు నేను రామేశ్వరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ చూపించడానికి అండి. నేను ఆల్రెడీ లాస్ట్ బోర్డు మీద చూపించాను కదా, ఈసారి నాకు మనసు తీరలేదు అనమాట. అందుకే ఇంకోసారి మీనాక్షిలో చూపిస్తాను అనమాట. ఇది మామూలు కొట్టుడు కాదు, పూర మాస్ కొట్టుడు. ఫ్లాట్ 110 అంటే 110 అండి బాబు, ఫ్లాట్ 110. వెల్కమ్ టు రామనంతపురం. బా జనాలు మాత్రం బాగానే ఉన్నారండి ట్రైన్కి. ఇక్కడ జనాలు మాత్రం వా 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 ఏం జనాలండి బాబు. వెల్కమ్ టు రామనాథపురం, అవర్ సెకండ్ హాల్ట్. చూసారా అండి,
మండపం నుంచి రామనాథపురం వరకు ఎలా కుట్టడండి బాబు, మామూలు కుట్టడు కదండి. ఫ్లాట్ 110. ఇప్పుడు వ్యాప్ 7 వ్యాప్ 4 లాంటి అన్ని గ్యాంగ్స్టర్స్ వచ్చినాయి మాత్రం మన డీజిల్ మాత్రం మాన్స్టర్ అండి. ఆడు మాన్స్టర్ ఎందుకో ఈరోజు ప్రూవ్ చేశాడు మాత్రం. అబ్బబ్బబ్బ ఆడు స్పీడ్కి వచ్చినప్పుడు కోచ్లో షేక్ అయిపోతుంది తెలుసా. అది యాక్చువల్గా స్పీడ్ లిమిట్ 110 ఉంటేనే ఈ మాత్రం రచ్చిపోతుందంటే అదే 130 ఉంటే ఎలా రచ్చిపోతాడండి బాబు, మామూలు రచ్చిపోడుగా. చూసారా మన ట్రైన్కి రామనాథపురం ఎంత డిమాండ్ ఉందో, స్లీపర్లో కానీ ఏసీలో కానీ జనరల్లో కానీ మామూలు డిమాండ్ కాదు, ఊర మాస్ డిమాండ్ అనమాట. ఇప్పుడు మన ట్రైన్లో కోచ్ల విషయానికి వస్తే మొత్తం మన ట్రైన్లో 18 కోచ్లు ఉన్నాయండి. దాంట్లో 9 స్లీపర్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు. ఈ ట్రైన్లో ఖాళీ 3 థర్డ్ ఏసీ కోచ్లు మాత్రమే, సెకండ్ ఏసీ లేదు, ఫస్ట్ ఏసీ లేదు. 4 జనరల్ కోచ్లు, 2 SLR కోచ్లు. మొత్తం ఈ ట్రైన్లో 18 కోచ్లు ఉన్నాయన్నమాట. బాయ్ బాయ్ రామనాథపురం, మళ్ళీ కలుద్దాం. ఆహా ఆహా ఈ మెయిన్ లైన్ ఎక్కితే విధ్వంసం చేస్తాడు, విధ్వంసం. వెల్కమ్ టు పరమగుడి. ఇక్కడ వర్షం పడ్డదండి, చూసినారా వాటర్ ఎలా ఉందో. అబ్బా ఇక్కడ జనాలు బాగానే ఉన్నారండి బాబు. మనం రామనాథపురం నుంచి పరమగుడి దాకా 35 కిలోమీటర్లు కవర్ చేసామండి. ఈ 35 కిలోమీటర్ని అలా ఈడ్చుకొచ్చి ఇలా పడేశారనమాట. చెప్తున్నా కదండి, ఏమి రన్నండి బాబు, ఎక్కడ వంటని తగ్గట్లే వీడు అలా కొడుతున్నాడు అనమాట, మామూలు కొడుతులే అసలు. చెప్తున్నా కదా. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్లో చూస్తే 18 కోచ్లు ఉన్నాయి. ఏ ట్రైన్ నుంచి జనాలు ఎక్కుతూనే ఉన్నారు. ఈ ట్రైన్కి ఉన్న డిమాండ్కి ఈ ట్రైన్లో ఉన్న కోచ్లకి బ్యాలెన్స్ సరిపోవట్లేదు. నాకు తెలిసి ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్ అండి, వారంలో 3 సార్లు తిరుగుతుంది అనమాట. నాకు తెలిసి ఈ ట్రైన్ డైలీ చేసి చాలా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఈ ట్రైన్కి ఉన్న డిమాండ్ అలాంటిది అనమాట. మీనాక్షి ఎక్స్ప్రెస్తో మామూలుగా ఉంటుంది, మరి అట్లా ఉంటుంది. మళ్ళీ ఇంకా మీనాక్షి ఎక్స్ప్రెస్ ఫేర్ గురించి మాట్లాడితే, నేను ఈ ట్రైన్లో రామేశ్వరం నుంచి మధురై దాకా వెళ్తున్నాను అనమాట. నేను కరెంట్ బుకింగ్ చేసుకున్నాను, కరెంట్ అవైలబిలిటీలో నాకు 150 పడింది. అదే మీరు థర్డ్ ఏసీలో చేసుకుంటే 500 దాకా పడుతుంది అనమాట. అదే మీరు ఈ ట్రైన్లో తిరుపతి దాకా ట్రావెల్ చేస్తే స్లీపర్లో ఏమో 425, తర్వాత థర్డ్ ఏసీలో ఏమో 1125, తర్వాత ఏమో జనరల్లో ఏమో అప్ టు 250 వేసుకోండి. అండ్ పరమగుడిలో మాత్రం వర్షం అయితే చాలా గట్టిగా పడింది. చూసారా వాటర్ ఎలా ఉందో, మామూలు పడలేదండి బాబు, చాలా బాగా పడింది వర్షం అయితే. బాయ్ బాయ్ పరమగుడి. మన మాస్టర్ హాంగ్ చేసి చూసారా.
వెల్కమ్ టు మన మధురై జంక్షన్. మన మధురై అన్న ఒక కాఫీ. వెల్కమ్ టు మన మధురై. మన మధురైలో కాఫీ తీసుకున్నాండి, 10 రూపాయల కాఫీ. చాలా బాగుందండి. ఇక్కడే కాదు, మీరు తమిళనాడులో ఎక్కడ ట్రావెల్ చేసిన సరే కాఫీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. టీ మీద కాఫీ చాలా బెటర్ అనమాట. ఇంకా మన టైం విషయానికి వస్తే అబ్బా మన మధురై అప్పుడే వచ్చామా అనిపిస్తుందండి. అంత బాగా లాక్కొచ్చారండి ట్రైన్ మాత్రం. నేను మన ట్రైన్ని టెంపుల్ ట్రైన్ కూడా అంట. ఎందుకంటే టెంపుల్ ట్రైన్ ఎందుకంటే సపోజ్ ఫస్ట్ రామేశ్వరం స్టార్ట్ అయిందా, నెక్స్ట్ మధురై తర్వాత తిరుచిరపల్లి తర్వాత మళ్ళీ కుంభకోణం తర్వాత మళ్ళీ ఇక్కడ విల్లుపురం నుంచి వెల్లూరు నుంచి మళ్ళీ తిరుపతి, మొత్తము మధ్యలో తిరువణామలై కూడా. అంటే మన ట్రైన్ అనేది తిరుపతి, తిరువణామలై, వెల్లూరు, తిరుచి, కుంభకోణము, తిరుచిరపల్లి, మధురై ఒక్క ట్రైన్ అండి. దగ్గర 7 పుణ్యక్షేత్రాలు కవర్ చేస్తున్నాను అనమాట, 7. అందుకే ఈ ట్రైన్కి అంత డిమాండ్ అనమాట. నేను ఈ ట్రైన్ డైలీ రన్నింగ్ ట్రైన్ చేస్తే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే అండి. ఇంకా మన ట్రైన్ యొక్క ఇనాగ్రల్ రన్ అండి. మన ట్రైన్ ఏమో ఏప్రిల్ 1న స్టార్ట్ అయిందండి. ఏప్రిల్ 1 2011 స్టార్ట్ అయింది అనమాట. అంటే ఇప్పుడు 2025 అయితే దగ్గర మన ట్రైన్ స్టార్ట్ అయ్యి 14 సంవత్సరాలు అయిపోతుందండి. మన ట్రైన్కి ఏమో రామేశ్వరం కన్యాకుమారి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. అంటే మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్ మొత్తం రామేశ్వరంలోనే అవుతుంది, సెకండరీ మెయింటెనెన్స్ తిరుపతి ఇంకా కన్యాకుమారిలో అవుతుంది అనమాట. రేక్ షేరింగ్, ఈ రేక్ షేరింగ్ నేను వదిలినా సరే ఈ రేక్ షేరింగ్ నన్ను వదలట్లేదు. ఎలా అంటే ఇప్పుడు ఈ ట్రైన్కి కన్యాకుమారి రామేశ్వరం చూస్తే రేక్ షేరింగ్ ఉందండి. ఈ ట్రైనింగ్ నిన్న రామేశ్వరం నుంచి కన్యాకుమారి వచ్చిందండి రామేశ్వరం ఈరోజు మార్నింగ్. ఇప్పుడు ఈ ట్రైన్ 2 hours తిరుపతి వెళ్తుంది అనమాట. మళ్ళీ తిరుపతిలో 1 hour ఉంటుంది అనమాట. 1 hour ఉండి మళ్ళీ 11 o'clock స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ 4 o'clock వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి రామేశ్వరం. మళ్ళీ అక్కడి నుంచి 2 hours కన్యాకుమారి వెళ్తుంది అనమాట. సేమ్ అంతకుముందు సింహపురి ట్రావెల్ చేశాను, సింహపురి అదేమో ఫల్కనామతో రేక్ షేరింగ్ ఉందనమాట. తర్వాత ఏమో నిన్న బోర్డు మీద ట్రావెల్ చేశాను, ఆ ట్రైన్కి ఏమో చేతి రేక్ షేరింగ్ ఉంది. ఇప్పుడు మన మీనాక్షి ఎక్స్ప్రెస్కి ఏమో కన్యాకుమారి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉందనమాట. ఈ రేక్ షేరింగ్ నేను వదలలేదు సరే రేక్ షేరింగ్ నన్ను వదలలేదండి. ఇంకా మన మధురై స్టేషన్ విషయానికి వస్తే మధురై స్టేషన్ కూడా MNM, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. మన మధురై జంక్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం 4 lanes వెళ్తాయి. ఒకరినేమో 2 hours తిరుచి లైను, ఒకరినేమో 2 hours మధురై లైన్ మనం వెళ్ళే లైను, ఒకరినేమో 2 hours విరుధాచలం లైను, ఒకరినేమో 2 hours రామేశ్వరం లైన్ మనం వచ్చిన లైన్ అనమాట. మొత్తం 4 lanes వెళ్తాయి అనమాట ఇక్కడ నుంచి. మన ట్రైన్ మధురై డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ మధురై జంక్షన్. స్టేషన్ చాలా బాగుంది మాత్రం నైట్ టైం మాత్రం. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అవుతున్నాయండి. మొత్తానికి మన ట్రైన్ మధురై నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఇంక నెక్స్ట్ మన స్టాప్ మధురై, ఈ ట్రైన్ స్టాప్ తిరుపతి.
చేద్దామంటే చూడండి వర్షం ఎలా పడుతుంది. ఈ మే మంత్లో వర్షం పెట్టండి బాబు. బెంగళూరులో మాత్రం వర్షం త్వరగా పడుతుందంట లాస్ట్ 45 days నుంచి. ఈ మే మంత్లో వర్షం పెట్టడం అసలు అర్థం కాదు అసలు. आपका नाम क्या है भैया? सारंग भैया अकोला से आया. अकोला से पूरा साउथ पूरा घूमने के आया. अभी भैया कन्याकुमारी गया, रामेश्वरम गया. अभी भैया जाएगा तिरुपति. फिर तिरुपति से किधर जाएगा? जलना. अब जलना से अकोला से? जलना से ओके. आप सब जलना से ही थे? कैसा है ट्रेन से आया? अच्छा भैया सब लोग कितना भैया ये भैया भी बहुत अच्छा है. भैया आपका नाम क्या है? आप भी जलना से? बुलढाना. वो किधर है? शेगांव बुलढाना. ओके शेगांव. ओके ओके. आप सब लोग मिलके किधर से आए? सब लोग मिलके किधर कैसे आया? पुणे से कन्याकुमारी आया. पुणे कन्याकुमारी एक्सप्रेस में क्या स्लीपर में आया क्या? स्लीपर में. वाह कैसा है भाई स्लीपर में? कन्याकुमारी से इधर यही ट्रेन में आया. कन्याकुमारी से रामेश्वरम तिरुपति से फिर जाएगा. कौन ट्रेन जा रहे हैं? तिरुपति पुणे एक्सप्रेस. तिरुपति पुणे ट्रेन है क्या? रेणीगुंडा से मुंबई ट्रेन है ना. फिर मुंबई से बस में जाएगा. ठीक है हैप्पी जर्नी भैया. हैप्पी जर्नी. नाइस टू मीट एवरीवन. भैया नाइस टू मीट. ట్రైన్ ఇప్పుడు తిరుపునవనం రైల్వే స్టేషన్లో ఆపేసానండి. ఇంకా మనం మధురైకి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అనమాట. ఎందుకంటే ఈ సింగిల్ సెక్షన్ కదా, అక్కడి నుంచి మధురై రామేశ్వరం ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వస్తుందన్నమాట. దానికోసం అని చెప్పి మన ట్రైన్ ఇక్కడ ఆపేశాడు. ఇప్పుడు ఆ ట్రైన్ రాగానే మన ట్రైన్ క్లియరెన్స్ ఇచ్చేసారనమాట. మన ముందు ఒక ట్రైన్ వస్తుంది కదా లోకోమోటివ్తో, WDP-40 లోకోమోటివ్, మధురై రామేశ్వరం ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ అండి. మన పక్కన మధురై రామేశ్వరం ప్యాసింజర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చింది కదా, మన ట్రైన్కి లైన్ క్లియర్. ఇప్పుడు కరెక్ట్గా మనం మధురైకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నామంటే 1 కిలోమీటర్. మన ట్రైన్ మొత్తం కలుపుతున్నారు. ఈ లైన్ ఏమో టువర్డ్స్ కన్యాకుమారి అండి. టువర్డ్స్ విరుదునగర్, కౌలిపట్టి కన్యాకుమారి అనమాట. మనం వచ్చి టువర్డ్స్ రామేశ్వరం లైన్ నుంచి అనమాట, మానమధురై లైన్ నుంచి. వెల్కమ్ టు మధురై జంక్షన్. ఇక్కడ చూసారా ఎంత డిమాండ్ ఉంది మన ట్రైన్కి. ఓ మై గాడ్, మధురైలో క్రౌడ్ మామూలు లేరుగా. సూపర్ క్రౌడ్ ఈ ట్రైన్కి, బెనిఫిట్స్ లాగే. అరే ఏంటి క్రౌడ్ మధురైలో. క్రౌడ్ మాత్రం మామూలు లేరండి మధురైలో మధురై ట్రైన్కి. అరే ఏంటి క్రౌడ్, ఏంటి డిమాండ్ ఈ ట్రైన్కి.
ట్రైన్ టికెట్ మధురైలో. अंकल जी बाय अंकल बाय भैया भैया बाय भैया नाइस टू मीट यू बाय भैया चिंटू बाय आजा पानी ले ले आज స్టేషన్లో ఏంటండి బాబు ఈ ట్రైన్కి డిమాండ్. ఇప్పుడు ట్రైన్ వచ్చిందా మొదటి స్టేషన్కి, నాకు దిగడానికి ఛాన్స్ ఇవ్వాలా. ట్రైన్ వచ్చినాక 2 minutes తర్వాత నేను దిగాను అనమాట. యాక్చువల్గా మన ట్రైన్ మధురై చేరుకోవాల్సిన టైం ఏమో 7:20 అనమాట. ట్రైన్ని బిఫోర్ టైం రావడం వల్ల బయట ఆపేశాడు. ఆ మధురై ఈస్ట్ దగ్గర ఇక్కడ ఆపేశాడు అనమాట. అక్కడ 20 నిమిషాలు ఆపేశాడు. తర్వాత ట్రైన్ మెల్లగా తీసుకొచ్చాడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడ దాకా మన జర్నీ బాగా అయిపోయిందండి. మనమేమో ఈ ట్రైన్లో దగ్గర 160 kilometers కవర్ చేసాం. ఎక్కడి నుంచి రామేశ్వరం నుంచి మధురై దాకా, అది కూడా 3 గంటల్లో. నేను చెప్పొచ్చు అండి, మా రామేశ్వరం టు మధురై వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. బెస్ట్ అయినా ఇంకా వన్ ఆఫ్ ద ఏంటి, ఇంకా మనకి రామేశ్వరం మధురైకి ఎవ్రీ 2-3 hours ట్రాన్సిట్ ట్రైన్లు ఉంటాయండి. మనకి ప్రాబ్లం లేదు. సపోజ్ ఎప్పుడైనా సరే మనం హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు లేదా వైజాగ్ నుంచి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు సరే మనకి రామేశ్వరం ట్రైన్ టికెట్ దొరకకపోతే మనం మధురై వచ్చి మధురై నుంచి బై బస్సు కానీ ట్యాక్సీ కానీ ట్రైన్లో వెళ్ళొచ్చు. మధురై నుంచి మాత్రం రామేశ్వరం మంచి కనెక్టివిటీ ఉందండి. మొత్తానికి మన జర్నీ అయిపోయింది, కానీ ఇంక ఈ ట్రైన్ జర్నీ అవ్వలేదండి. ఇంక ఈ ట్రైను ఇప్పుడు మధురై నుంచి నెక్స్ట్ దిండుగల్, తిరుచిరపల్లి, కుంభకోణం, తంజావూరు, విల్లుపురం తర్వాత ఇంకేంటంటే నెక్స్ట్ వెల్లూరు కాంట్, తిరువణామలై, కాట్పాడి, తిరుపతి. ఈ ట్రైన్ టెంపుల్ ట్రైన్ అనొచ్చండి. మొత్తానికి బాయ్ చోటు, బాయ్ 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 బాయ్, హ్యాపీ జర్నీ. మన మీనాక్షి ఎక్స్ప్రెస్ ఏమో టువర్డ్ తిరుపతి స్టార్ట్ అయిపోయిందండి. ఏం ట్రైన్ అండి, ఏం ట్రైన్, వాటే ట్రైన్ అండి బాబు. ఎక్స్ప్రెస్సే కానీ సూపర్ ఫాస్ట్కి తగ్గేదిలాంటి ఉంది బీటింగ్ మాత్రం. ఈ ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్ పర్లేదండి, ఒకలా ఉంది. మరీ అంత రష్ ఏం లేదు, నిలబడడానికి స్పేస్ ఉంది. బాయ్ బాయ్ మధురై ఎక్స్ప్రెస్, బాయ్ బాయ్. పక్కన హనుమతిలో ట్రైన్ చూసారా, నాగర్కోయల్ తాంబరం అంత్యోదయ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ ఏమో చెన్నై వెళ్తుంది అనమాట. వచ్చిందేమో నాగర్కోయల్ నుంచి. ఈ ట్రైన్ కూడా ఫుల్ డిమాండ్ అండి బాబు. ఫుల్లీ జనరల్గా వచ్చేసాను అనమాట. ఈ ట్రైన్ కూడా ఫుల్ ప్యాక్ ఉందనమాట. సమ్మర్ కదా, హాలిడేస్ కదా, అందుకే ట్రైన్స్ అన్ని ఫుల్ రష్గా వస్తున్నాయండి బాబు. అది ఏ ట్రైన్ కూడా ఖాళీ ఉండట్లేదు. బయటకు వచ్చాయి కదా, ఇక్కడ కూడా వాళ్ళకి బాగా చెప్తున్నాయి. చెన్నై ఎగ్మోర్ మధురై పాండియన్ ఎక్స్ప్రెస్, మధురై చెన్నై ఎగ్మోర్ పాండియన్ ఎక్స్ప్రెస్ అండి. మధురై నుంచి చెన్నై ఎగ్మోర్కి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్ అండి. ఇప్పుడే ప్లాట్ఫామ్ 1 ఉంది, ఎంటీ రేక్ అనమాట. ఈ ట్రైన్ ఏమో ఇప్పుడు డిపార్ట్ అవుతుంది అనమాట అరౌండ్ 9:40 ఎంతో. మధురై స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఐఆర్సీటీసీ ఇడ్లీ లాంచ్ కూడా ఉందండి బాబు. వా, ఇప్పుడే మన మధురై స్టేషన్ బయటకు వచ్చేసాయండి. ఈ స్టేషన్కి కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ అవుతుందన్నమాట. వెల్కమ్ టు టెంపుల్ సిటీ మధురై. మన మధురై స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అప్డేట్ అవుతుందండి. చూసారా, మన సికింద్రాబాద్ వెళ్ళామా, అది అప్డేట్ అవుతుంది. తర్వాత ఏమో రామేశ్వరం వెళ్ళాం, అది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మధురై కూడా అప్డేట్ అవుతుందండి. ఇంకా మధురై స్టేషన్ విషయానికి వస్తే మధురై స్టేషన్ కూడా ఏమో MDU, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 7, జోన్ సదర్న్ రైల్వే జోన్, డివిజన్ మధురై. ఇక్కడ దాకా నా బ్లాగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe Srikar Elephant. Bye friends, signing off, Madurai.